హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9కు ముందు ఏదైతే ఎంట్రన్స్ ఉందో కామన్ పీపుల్స్కి అగ్ని పరీక్ష రూపంలో, సో అగ్ని పరీక్ష అయితే కొలిక్కి రావడం జరిగింది. సో నిన్నటి వరకు మనం చూసుకుంటే టాప్ 11 అయితే ఫిక్స్ అయింది. అంటే టాప్ 15 కావాలంటే ఇంకో నలుగురు రావాలి. ఆ నలుగురు ఎవరు వచ్చారు, మరి తర్వాత షో ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ప్రజెంట్ అయితే టాప్ 11 ఉంది. ఆ టాప్ 11 టాప్ 15 కావాలంటే ఏం కావాలి, ఇంకో నలుగురు కావాలి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జడ్జెస్ వాళ్ళకైతే కొన్ని డేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా నవదీప్ వచ్చాడు. నవదీప్ వచ్చి ఒక గ్లాస్లో వాటర్ని పెట్టాడు. వాటర్ని పెట్టి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారో, టాప్ 11 కాకుండా మిగతా వాళ్ళు అందరూ స్టేజ్ పైకి పిలిపించి ఏంటంటే ఎవరైనా సరే ఆ గ్లాస్తో జడ్జెస్ ముఖం మీద నీళ్లు కొట్టాలి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక కథలు చెప్తున్నారు. సో అందుకని ముందు ఏంటంటే ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఎవరు రావడం జరిగిందంటే క్రిష్ జాగర్లమూడి గారు రావడం జరిగింది. సో ఏంటంటే చెప్పినప్పుడు నవదీప్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేదు నేను ఎథిక్స్ ఫాలో అవుతా అది ఇది అని చెప్పి ఏదైతే చెప్తున్నారు. బేసిక్గా అదొక టాస్క్. నువ్వు ఇక్కడ ఇది చేయకపోతే నువ్వు రేపు పొద్దున హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఒక కంటెస్ట్ మీద నీళ్లు కొట్టాలంటే నువ్వు కొట్టవా? అది బేసిక్గా గేమ్లో ఒక భాగమే కదా. సో ఎవరు కూడా ముందుకు రాలేదు. బట్ కొంచెం మోటివ్ చేసిన తర్వాత మనకు మనీష్ మర్యాద అయితే కొంచెం ముందుకు రావడం జరిగింది. సో ముందుకు వచ్చినప్పటికీ ఒక్కడు మాత్రమే వచ్చాడు, మిగతా ఎవరు కూడా రాలేదు. సో ఏంటంటే నవదీప్ ఒక్కడు మాత్రమే వచ్చాడు. సో ఆల్మోస్ట్ ఛాలెంజ్ తను స్వీకరించినట్టే అని చెప్పి ఇక మిగతా వాళ్ళందరినీ తినతో పాటు మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు. సో నెక్స్ట్ డే వచ్చేసి మన నాగకి ఇంకా ఊర్మిళకి పడింది. ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఒక బోర్డు పైన కొన్ని షేప్స్ గీయమని చెప్పారు. సో మామూలుగా అయితే గీస్తే ఎవరైనా గీస్తారు. సో 2 హ్యాండ్స్తో గీయమని చెప్పారు. మామూలుగా ఎవరైనా గీస్తారు. బట్ ఏంటంటే వాళ్ళ హ్యాండ్కి ఆ షేక్ బెల్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే పెట్టడం జరిగింది. దాన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన హ్యాండ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు, అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి. సో అది కొద్దిగా షాకింగ్ వేవ్స్ వచ్చినట్టు అవుతుంది, కదులుతూ ఉంటుంది కాబట్టి అలా షేప్స్ మనం పర్ఫెక్ట్గా గీయాలన్నమాట. బట్ అది గేమ్ నడిచేటప్పుడు ఏమైందంటే మధ్యలో నాగకి అది సరిగా పని చేయట్లేదు అని చెప్పి జెన్యున్గా చెప్పాడు. సో ఆ జెన్యూనిటీ అనేది అతన్ని కాపాడింది. ఏ విధంగా కాపాడింది అనేది మనం చూద్దాం. అండ్ ఈ డేర్కి సంబంధించి మరి క్రిష్ గారిని అడిగారు జడ్జిమెంట్. క్రిష్ గారిని అడిగితే ఎందుకో నాగ కంటే కొద్దిగా ఊర్మిళ బెటర్గా అనిపించిందని క్రిష్ అయితే చెప్పాడు. అలాగే కేతమ్మ ఎవరైతే ఉన్నారో కేతమ్మ అయితే ఒక అద్భుతమైన సాంగ్ అయితే పాడింది. ఆ సాంగ్ పాడిన తర్వాత ఎవరైతే క్రిష్ గారు ఉన్నారో మన డైరెక్టర్ క్రిష్ గారు ఆమెకు ఒక అవకాశం ఇస్తున్నారు. అంటే కేతమ్మ తొందరలోనే సినిమాల్లో కనిపించడం ఉంది అని, నెక్స్ట్ సినిమాలో ఒక పాత్ర ఉందని చెప్పి ఆ పాత్రలో కేతమ్మ పాల్గొంటుంది అని చెప్పి అందరి ముందు మాటిచ్చాడు. అలాగే ఎండింగ్లో కూడా నవదీప్ క్రిష్ గారు నాకు మంచి ఫ్రెండ్, ఒకవేళ ఆయన మర్చిపోయినా నేను దగ్గరుండి తీసుకెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కేతమ్మ చాలా పెద్ద ఆవిడ. సో ఆమెకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఆ ఒక్క సినిమా ద్వారా ఇంకా చాలా అవకాశాలు రావాలి. ఏ విధంగా అయితే ప్రజెంట్ గంగవ్వ గారు చేస్తున్నారో అదేవిధంగా కేతమ్మ గారికి కూడా సినిమాల్లో మంచి అవకాశం వచ్చి చాలామంది ప్రేక్షకులని, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కోట్ల మంది ప్రేక్షకులని ఆకట్టుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే నెక్స్ట్ డేర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ డేర్ అనమాట. మంచి ఫన్ కూడా అనిపించింది. ఈ డేర్కు మనకు మర్యాద మనీష్ని అలాగే శ్రీతేజని ఇద్దరిని కూడా పిలిచారు. పిలిచిన తర్వాత ఏం చెప్పారంటే ఈ డేర్ కోసం మీరు షర్ట్లెస్గా ఉండాలి అన్నప్పుడు మర్యాద మనీష్ ఒక స్టెప్ బ్యాక్ వేసాడు. మళ్ళీ బ్యాక్ వేసినప్పుడు మళ్ళీ అభిజిత్ మోటివేట్ చేస్తే, నవదీప్ మోటివేట్ చేస్తే, నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో దుంకాలంటే షర్ట్తోనే దుంకుతావా, అక్కడ ఏదైనా టాస్క్ ఆడేటప్పుడు నీ షర్ట్ చినిగిపోతే ఆడవా, టాస్క్ వదిలేస్తావా అని మళ్ళీ కొద్దిగా మోటివేట్ చేసిన తర్వాత ముందుకు వచ్చాడు మర్యాద మనీష్. అలాగే వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయారు. సో ముందు తేజ రెడీ అయిపోయాడు, కొద్దిగా మోటివేట్ చేసిన తర్వాత మనీష్ కూడా రెడీ అయిపోయాడు. ఇద్దరు షర్ట్లెస్గా వచ్చారు. బట్ ఏంటంటే మర్యాద మనీష్ ఆల్రెడీ క్లీన్గా ఉన్నాడు కాబట్టి, నీట్గా ఉన్నాడు కాబట్టి ఈ డేర్కి నువ్వు, ఎందుకంటే అది వ్యాక్స్ సంబంధించింది కాబట్టి ఈ డేర్కి నువ్వు సెట్ కావు అని చెప్పి మర్యాద మనిషిని తిరిగి పంపించారు. ఆ తర్వాత శ్రీతేజని ఎవరినన్నా ఒకరిని నువ్వు చూస్ చేసుకో అన్నప్పుడు షకీబ్ పదే నేను చేస్తా నేను ఆడతా అని చెప్పి షకీబ్, సో మనోడు వచ్చేసి కాకపోతే నాగని చూస్ చేసుకున్నాడు. అప్పుడు మన షకీబ్ చిన్న గందరగోళం అయితే వేశాడు. మనోడు చిన్న కామెడీ పంచ్, నీకు కావాల్సింది బొచ్చు కదరా నా దగ్గర ఉంది అని చెప్పి మనోడు. సో మంచి కామెడీ టైమింగ్ అయితే నడిచింది ఈ ఒక్క దాంట్లో, ఈ డేర్లో మాత్రము. సో ఫైనల్గా ఏంటంటే నాగకు అవకాశం ఇచ్చాడు. సో నాగ శ్రీతేజ ఇద్దరికి కూడా ఆ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇద్దరు కూడా డేర్ కంప్లీట్ చేశారు. సో ఇద్దరు కూడా మంచి ఫన్ వేలో ఈ డేర్ అయితే వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ డేర్ వచ్చేసి ఇది ఫైనల్ డేర్ అనమాట. ఈ ఫైనల్ డేర్కి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచారు. సెలెక్ట్ కాని వాళ్ళని స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ ముందు ఒక టేబుల్ పెట్టి దానిపైన వాళ్ళ మొబైల్స్ తీసుకొచ్చి పెట్టి హ్యామర్తో కొట్టేయమని చెప్పారు. సో ఏది ఆలోచించకుండా మనోడు షకీబ్ వెళ్ళి పట్ట కొట్టేశాడు. తర్వాత తన పేరు శ్వేత అనుకుంటా, శ్వేత కూడా కొట్టేసింది. బట్ మనోడు గట్టిగా వేసుకున్నాడు మొబైల్ని. సో వెళ్ళిపోయారు. సో ఈ డేర్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జెస్ నలుగురు కలిసి, అంటే ముగ్గురు జడ్జెస్ ఇంకా శ్రీముఖి నలుగురు కలిసి మాట్లాడుకొని కొంతమంది పేర్లను అయితే ఇచ్చారు. సో అందులో ఆల్రెడీ టాప్ 11 ఉన్నారు కదా, ఇంకో నలుగురు అయితే టాప్ 15 అవుతుంది. అందులో నలుగురు పేర్లను తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మన మర్యాద మనీష్ పేరు తీసుకున్నారు. అలాగే దాలియా, తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో తనని తీసుకోవడం జరిగింది. తర్వాత
ఇక్కడ నాగాని తీసుకున్నారు. అలాగే ఫైనల్ 15th కంటెస్ట్ వచ్చేసి చెప్పాను కదా, ప్రతిదానికి నేను ఆడతా, నేను ముందుకు పోతా అని చెప్పి షకీబ్ దొరికిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. వచ్చినప్పుడు అంత ఇంప్రెస్ చేయలేకపోయాడు జడ్జిలని. బట్ ప్రతి దాంట్లో దూరి నేను ఆడతా అని చెప్పి మళ్ళీ మధ్యలో నాకు తెలిసి మనోడు అయినంత సీరియస్ ఈ షోలో అగ్ని పరీక్షలో ఇంకెవ్వరు కాలేదు. సో మనోడు అంతా సీరియస్ అయ్యాడు. సో ఏంటంటే షకీబ్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో టాప్ 15 అయితే వచ్చేసారు. మరి టాప్ 15కి మరి ఇంకోటి విషయం ఏంటంటే టాప్ 15కి ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది. అవును, టాప్ 15కి ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఓటింగ్ నడుస్తుంది ఆల్రెడీ టాప్ 15లో. మీరు ఎవరికన్నా కావాలనుకుంటే ఓటేయచ్చు. యాజ్ యూజువల్లీ నేనైతే ప్రజెంట్ ఉన్న దాంట్లో నా ఫేవరెట్ వచ్చేసి ప్రసన్న కుమార్. నేనైతే ప్రసన్న కుమార్కి ఓటేసేస్తున్నాను. మరి మీకు ఎవరు ఫేవరెట్ అనిపిస్తే వాళ్ళకి వేసేయండి. చాలా మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు కదా, మీకు ఎవరు ఫేవరెట్ అనిపిస్తే వాళ్ళు వేసేయచ్చు. నాకు చాలా మంది ఫేవరెట్ ఉన్నారు, బట్ ఒకటే ఓటు ఇచ్చారు కాబట్టి నేనైతే ప్రసన్న కుమార్కి వేసాను. ఒక 10 ఓట్లు ఉంటే వాళ్ళకి 2 వీళ్ళకి 2 అని ఫేవరెట్ అలా వేసేవానేమో కానీ, బట్ ఒక్క ఓటు కదా, ప్రసన్న కుమార్కి వేసాను. సో మీరు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేయచ్చు అనమాట, అది మీ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 15 మెంబర్స్ని రేపు ప్రోమోలో ఎలా చూపిస్తున్నారంటే టాప్ 15 అని పెట్టేసి 1 ఎవరో సెలెక్ట్ చేసుకోండి, 1 2 మీ పొజిషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అలా పెడుతున్నారు. మరి దానికి ఓటింగ్కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బట్ షో ఆల్రెడీ షూట్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి ఇంకా ఓట్ బ్యాంకింగ్ పెరగాలంటే ఇప్పుడు సెప్టెంబర్ 7 కదా షో స్టార్ట్ అయ్యేది. వీళ్ళని ఒక 10-15 రోజులు ఒక ఇంట్లో పెట్టి మధ్యలో నామినేషన్స్ పెడితే బాగుండేది. అంటే ఓటింగ్ ప్రకారం కాకుండా ఇంటికి ఎవరిని పంపాలి, మీరు 15 మంది ఉన్నారు కదా, 15 మందిలో ఎవరిని ఇంటికి పంపాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇద్దరు సెలెక్ట్ చేసుకొని అలా పెడితే బాగుండేది. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను ఫేవరెట్ ప్రసన్న కుమార్ అని చెప్పాను. ఎందుకు ఆయన స్టోరీ నాకు నచ్చింది, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ నాకు నచ్చింది, ఆయన ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆయన ముందుకెళ్ళిన విధానం నాకు నచ్చింది కాబట్టి ప్రసన్న కుమార్ నేను పోవాలని కోరుకుంటున్నాను. బట్ హౌస్లోకి వెళ్ళాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే కాదు, ముందు హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది. సో క్యారెక్టర్ అనేది బయటికి పబ్లిక్ కనిపిస్తేనే ఒక ఓటింగ్ అనేది వస్తుంది. క్యారెక్టర్ ఉన్నవాడే బిగ్ బాస్లో విన్ అవుతాడు. అదేంటంటే వీళ్ళని ఒక 15 రోజులు కానీ ఒక 20 రోజులు కానీ ఒక ఇంట్లో పెట్టి వాళ్ళకు కూడా ఓటింగ్ పబ్లిక్ పరంగా కాకుండా వాళ్ళు నామినేషన్ చేసుకునే విధంగా ఒక 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తే ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నది మనకి ఈజీగా అర్థమైపోయేది. సో అలా పెట్టి ఒక 1 అవర్ ప్లే చేస్తే అయిపోయేది. అట్లా అనిపించింది నా ఆలోచన. బట్ మరి బిగ్ బాస్ అన్న తర్వాత వేరే ట్విస్టులు ఉంటాయి కాబట్టి మరి ఏమవుతుందో చూడాలి. ప్రజెంట్ అయితే టాప్ 15 అయితే వచ్చేసారు. మరి టాప్ 15లో నుంచి మన ఓటింగ్ ప్రకారం టాప్ 5ని తీస్తారా, లేకపోతే జడ్జెస్కి నచ్చినట్టు, నాకు ఖచ్చితంగా మన ఓటింగ్ ప్రకారమే తీస్తారు, అందుకోసం ఓటింగ్ పెట్టారనుకుంటా. సో ఓటింగ్ ప్రకారం తీస్తే ఖచ్చితంగా ప్రసన్న కుమార్ అయితే ఫస్ట్ అడుగు పెడతాడు. తర్వాత ఇక చూద్దాం ఎవరు వస్తారు. సో ఫైనల్గా అయితే అన్నమాట వీడియో. అయితే ఎవరైతే టాప్ 15 ఉన్నారో ఈ టాప్ 15లో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే బాగుంటుంది అనేది మీ ఫేవరెట్ ఎవరైనది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే అన్నమాట వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.